హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు 1 టీ స్పూన్, సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వెల్లుల్లి వేగిన తర్వాత 1 కప్పు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్, గ్రీన్ పీస్ 1 కప్పు వేసి 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, గ్రీన్ పీస్ ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు క్యాబేజ్, 1 కప్పు క్యాప్సికమ్ వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. కూరగాయలని ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకుంటే చాలు. వెజిటేబుల్ ఇలా ఫ్రై అయిన తర్వాత 200 గ్రామ్ బాస్మతి రైస్ని పొడి పొడిగా కుక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి మసాలాతో రైస్ బాగా కలిసేలా హై ఫ్లేమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే.